ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఈ సర్వకార్యాలు కూడా స్వయంగా ఎప్పుడైనా సరే ఈ నెరవేర్చుకోవడం కోసం ఈ గురుగీత మంత్రాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఈ విధంగా మంత్రం యొక్క మోహనము మొదలైనటువంటి ఏ అష్టక్రియలు ఉన్నవో ఈ అష్టక్రియలను కూడా ఈ గురుగీత జపము చేత కలుగుతాయి అని చెప్పబోతూ ఇంకా జప విధానం కోసమైతే ఆసనాలను తెలియజేస్తూ ఉన్నారు. దర్భాసనమందు కానీ గరికల యొక్క ఆసనమందు కానీ పరిశుద్ధమైనటువంటి తెల్లని కంబలాసనమునందు కానీ కూర్చుండి మరి విషయాల యందు మనసును ఏమాత్రము పోనివ్వకుండా ఏకాగ్రమైనటువంటి మనసుతో ఈ గురుగీతను జపించాలి అని చెబుతూ శ్రీ గురుగీత జప విధానం యొక్క ఆసనాలను గురించి తెలియజేస్తూ చేశారు. అంతేకాదు ఇంకా కూడా తెల్లనైనటువంటి ఆసనం ద్వారా సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని సర్వశాస్త్రాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే జనాన్ని వశీకరణం చేసుకోవడం కోసమైతే ఎర్రనిదైనటువంటి ఆసనమే ఉపయోగపడుతూ ఉన్నది. ఇవి కూర్చుండేటువంటి ఆసనాలు. అయితే సిద్ధాధ్యానాసనాలలో చేరినటువంటి ఏ విధంగా ఏదైనా సరే సిద్ధించుకోవాలి అనేటువంటి ఆసనాలలో చేరినది ఇక్కడ కూర్చుండేటువంటి ప్రదేశాలు కాకుండా తను ఏ భంగిమలో కూర్చోవాలి అంటే పద్మాసనమునందు ఆసీనుడవ్వాలి. అంతేకాదు పద్మాసనమునందు ఆసీనుడై నిత్యము కూడా జపము చేస్తూ ఉంటే అతనికి మనశ్శాంతి సర్వజన వశ్యము కూడా సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఏ విధంగా అంటే ఈ యొక్క గురుగీత జప విధానం యొక్క ఆసనాలు వాని యొక్క రంగులు వాడు ఎటువంటి భంగిమలో కూర్చోవాలి అనేటువంటి విషయాలను తెలియజేసి ఇంకా కూడా మరి ఎలాగంటే కేవలము వస్త్రమునందే చేసేటువంటి జపమైతే దారిద్ర్యాన్నే ఇస్తుంది. అలాగే కేవలము బండపైనే కూర్చొని జపం చేసేటువంటి వారికైతే రోగం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఇంకా కూడా అచ్చంగా మట్టి మీద అంటే భూమి మీద కూర్చొని జపాన్ని చేసేటువంటి వానికి ఆ అనుష్ఠానం వాడు చేసేటువంటి అనుష్ఠానం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇంకా మరి ఏ కొయ్యలతో చేయబడినటువంటి దారు నిర్మితమైనటువంటి పీఠాల యందు చేసేటువంటి జపం అయితే ఏ ఆసనం లేకుండా చేసేటువంటి జపం వ్యర్థమే అవుతుంది అని జపం యొక్క ఆసనాల ఫలితాలను గురించి వివరించి చెప్పి ఇంకా కూడా ఈ విధంగా అంటే చర్మాసనాలను గురించి చెప్తూ ఉన్నారు. అని కృష్ణాజనాసనము అంటే ఏ లేడీ యొక్క చర్మాన్ని వాడు కూర్చున్నటువంటి పీఠమనందో కూర్చునేటువంటి బండ మీదో కూర్చున్నటువంటి నేల మీదో వేసుకున్నటువంటి వస్త్రం మీదో ఈ కృష్ణాజనాన్ని అంటే లేడీ చర్మాన్ని వేశాడు అనుకోండి. ఆ లేడీ చర్మంపై కూర్చొని పద్మాసనాసీనుడై ఎటువంటి విషయాల వైపుకు కూడా మనసును మళ్లించకుండా కేవలము గురుగీతను మాత్రమే జపం చేస్తూ ఉంటే వానికి బ్రహ్మజ్ఞాన సిద్ధి అనేటువంటిది లభిస్తుంది. ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరబ్రహ్మమును పొందేటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది అని చెబుతూ, అంతేకాదు అదే పులి చర్మం వేసుకుని కనుక అదే ధ్యానం చేస్తే ఆ పులి చర్మమునందు చేసేటువంటి అనుష్ఠానం ద్వారా వాడు మోక్షలక్ష్మినే పొందుతాడు. మోక్షము అంటే నిర్వాణ పదము. ఆ మోక్షతత్వాన్ని అంటే తన దేహేంద్రియ సంఘాతమైనటువంటి దృశ్యమాన జగత్తు యందు విరక్తి జనించి శాశ్వతమైనటువంటి వస్తువు పట్ల ఆసక్తి జనించి ఆ దాని వైపు పయనించి
సిద్ధించి ఆ శాశ్వతమైన స్థానమునందు స్థిరపడతాడు. అదే ఈ దృశ్యమాన సంబంధమైన వస్తువుల పట్ల ముక్తత్వాన్ని చెందుతాడు. వాటిని వదిలివేసి తను ఏ వస్తువై ఉన్నాడో ఆ వస్తువుని చెందుతాడు. అదే మోక్షలక్ష్మి. ఆమె ఆ విధంగా పులి చర్మమునందు చేసేటువంటి ధ్యానం ద్వారా అయితే ఈ యొక్క శ్రీ గురుగీత యొక్క జపము అనేటువంటి అనుష్ఠానం ద్వారా వాడు మోక్షలక్ష్మిని సిద్ధింపజేసుకుంటాడు. అంతేకాదు దర్భాసనమనందలి ధ్యానమైతే ప్రజ్ఞాశక్తిని కలిగిస్తూ ఉన్నది. ప్రజ్ఞాశక్తి అంటే ప్రజ్ఞ అంటే అది మనం జ్ఞానంగా వాడుకునేటువంటి పదం. మామూలుగా అయితే మహావాక్యాలలో అయితే ఏ ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ జ్ఞానమే విజ్ఞానముగా మారి ఆ విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానమే. అనుభవ జ్ఞానము ఆ యొక్క పరబ్రహ్మతత్వ అనుభవ జ్ఞానం సిద్ధించినటువంటి ఆడు పరబ్రహ్మ స్వరూపమే. అందుకే మహావాక్యాలలో మొట్టమొదటిదైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏ తెలివైతే ఉండి ఆ తెలివిని ఆసరా చేసుకొని ఆ తెలివిని వదిలేసి పరమాత్మ యందు మమేకమైనటువంటి తెలివి ఏదైతే ఉంటుందో అదే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం ఏంటి? బ్రహ్మస్వరూపమే. ఎందుకు అంటే రెండవది లేదు కాబట్టి. ఉండేటువంటిది మనం ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఎంత చెప్పినా ఏది విన్నా ఎక్కడ చరించినా ఎక్కడ చచ్చినా ఎక్కడ పుట్టినా సర్వేక సమస్తం ఉండేటువంటిది ఒకటే. ఆ ఒకటేంటి? పరమాత్మ వస్తువే. మరి ఇంకా ద్వితీయం నాస్తి, రెండవది లేదు. అందుకు కాబట్టి ఉండేటువంటి ఏ ప్రజ్ఞ అయితే ఉత్పన్నమవుతుందో ఆ ప్రజ్ఞాశక్తిని కలిగిస్తూ ఉంటుంది దర్భాసనము. అంటే నువ్వు భూమి మీద కూర్చున్నా, రాతి మీద కూర్చున్నా, వస్త్రం మీద కూర్చున్నా దానిపైన దర్భాసనం వేసి దర్భాసనం మీద నీవు ఆసీనుడివై పద్మాసనాసీనుడివై ఈ యొక్క గురుగీతను నిష్ఠతో అనుష్ఠానముతో నీవు నిరంతరం జపిస్తూ ఉంటే నీకు కలిగేటువంటి ప్రజ్ఞాశక్తి అనేటువంటిది కలుగుతుంది. అంటే శక్తివంతమైనటువంటి జ్ఞానం అది కలుగుతుంది అని చెబుతూ, అంతేకాదు పరిశుద్ధమైనటువంటి తెల్లని కంబలి వేసుకొని కూర్చున్నావు అనుకో, ఆ కంబలి యందు కూర్చొని ఆచరించేటువంటి జపం పట్ల ఆ జపం పైన తెలిపినటువంటి సిద్ధులను అన్నిటినీ వసుగుతుంది, ఇస్తుంది. ఏ విధంగా నువ్వు ఏ అనిమాది అష్టసిద్ధులు కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీకు వశమవుతాయి. ఏ విధంగా? తెల్లని మరి కంబలి యందు కూర్చొని చేసినటువంటి జపం ద్వారా నువ్వు ఏది కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ వశమవుతాయి. ఈ విషయమునందు నాత్యుచరితం నీచం చేలాజినం కుశోత్తరం అనే దర్భాసనము, జింక చర్మము, వస్త్రము మూటిని చేర్చి భగవద్గీత కూడా చెప్పింది. ఏమని? నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం అంటే దర్భాసనం చెప్పింది, జింక చర్మం చెప్పింది, వస్త్రం కూడా చెప్పింది. ఈ మూటిని చేర్చి భగవద్గీతలో కూడా ఈ విధంగా అంటే ధ్యానానికి ఏది అవసరం అంటే ఆత్మ సంయమ యోగంలో చెప్పబడినటువంటి మనుజుడు చేసేటువంటి అనుష్ఠాన ప్రక్రియకి ఎటువంటి ఆసనాన్ని అనుసరించాలి, ఏ ఆసనంపై కూర్చొని అనుష్ఠానం చేయాలి, ఏదైతే ఫలవంతం అవుతుంది అని చెబుతూ ఆ ఫలవంతమయ్యేది ఏ విధంగా? భూమికి ఎప్పుడూ కూడా మరి 1 అడుగు ఎత్తులో కూర్చోవాలి. అక్కడ పీఠం వేసుకుంటావో బండేపరుచుకుంటావో ఏ విధంగా అయినా సరే భూమికి ఎందుకు అంటే భూమికి ఎప్పుడైనా నీరు వచ్చినా నీకు తడిచి ధ్యానభంగం కాకుండా ఉంటుంది. అప్పుడు ఏదైనా ఒకవేళ సరీసృపాలు లాంటివి తేళ్ల లాంటివి వెళ్ళినా అవి క్రింద నుండి వెళ్ళిపోతాయి, నీకు హాని చేయవు. ఇటువంటి దాని నుండి రక్షణ అనేటువంటిది నువ్వు సురక్షగా నీ ధ్యానము అనుష్ఠానము అనేటువంటిది పూర్తివంతం చేసుకుంటావు అని చెప్పడం కోసమే దాని మీద వస్త్రాన్ని పరిచి దాని మీద దర్భాసనం వేసి దర్భాసనం మీద జింక చర్మం పరిచి నీవు కూర్చొని ఏకాగ్రమైన మనస్సుతో ప్రణవాన్ని అగ్రభాగంలో పెట్టుకొని తరువాత నువ్వు జపించవలసినటువంటి విషయాలను నువ్వు జపించు అని భగవద్గీతలో కూడా చెప్పారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ అర్జునునికి చెప్పారు. అంటే పరమాత్మ తత్వంని గురించి చెప్పేటప్పుడు అర్జునుడు అంటే జీవుడే. ప్రతి ఒక్క జీవికి కూడా ఉన్నతమైనటువంటి ఉన్న స్థానము నుండి ఉన్నత స్థానాన్ని పొందాలి అంటే అటువంటి ధ్యాన అనుష్ఠాన పద్ధతుల గురించి తెలుసుకోవలసిందే, దానిని ఆ విధంగా అనుసరించి అనుష్ఠానం చేయవలసిందే అని చెబుతూ, కాబట్టి ఇక్కడ ఏమని అంటే
అంటే చర్మంతో కూడినటువంటి మొదలైన ఆసనాలను గురించి చెబుతూ ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఆగ్నేయం కర్షణం చేయవ, వాయవ్యం శత్రునాశనం, నైరుత్యం దర్శనం చేయవ, ఈశాన్యం జ్ఞానమేవచ. అంటే ఆసనాలను నిరూపించారు కదా. అంతేకాదు ఇంకా కూడా ఏమని చెప్తున్నారు, దిక్కులను గురించి చెప్తున్నారు. ఏ దిక్కుకి ఎదురుగా కూర్చొని జపిస్తే ఏమేమి ఫలితం కలుగుతుందో దానిని గురించి క్రమంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆగ్నేయం కర్షణం చేయవ అంటే ఆగ్నేయ మూలకి ఎదురుగా కూర్చుండి చేసావనుకో, ఏ జపమైతే చేసావో, ఇక్కడ మనం ఏ జపము అని చెప్పుకోవడం లేదు, శ్రీ గురుగీత యొక్క పఠనము అనే కదా మనం చెప్పుకుంటున్నాం. ఆ యొక్క శ్రీ గురుగీతను గురించి నీవు ఆగ్నేయ మూలగా కూర్చొని ఇటువంటి ఆసనాలు, ఇటువంటి పద్మాసనాన్ని వేసుకొని మరి పద్మాసనానికి ముందు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసనాలు, చర్మాలు, వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా మనకు అనుకూలంగా వేసుకొని దాని ప్రకారం పద్మాసనాసీనుడై ఆగ్నేయం మూలకు తిరిగి తను చేసేటువంటి అనుష్ఠానం ఏదైతే ఉన్నదో అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే జనాకర్షణం. జనం తనని బాగా ఆకర్షిస్తారు, గొప్పవాడు అంటారు, కీర్తి ప్రశంసలు చేస్తారు. ఏదైనా సరే అతన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో చూసి అతన్ని అంటిపెట్టుకొని అతని నోటి నుండి ఏ ఆదేశం వస్తే దానిని అనుసరిద్దాం అని మరీ అనుసరిస్తారు అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ ఆగ్నేయ మూలగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, సర్వజనాకర్షణ కలుగుతుంది. అంతేకాదు అదే వాయవ్య మూలంగా కూర్చొని మూలగా వాయవ్యానికి ఎదురుగా తను కూర్చొని వాయవ్య మూలగా కూర్చొని చేసేటువంటి జపం వల్ల అయితే శత్రు సంహారమే జరుగుతుంది. ఏ విధంగా తనకెవరైనా సరే జయించలేనటువంటి శత్రువులు ఉన్నారు, వాడు తన యొక్క భౌతికమైనటువంటి బలగాల చేత తాను జయించలేడు. అట్లాంటప్పుడు శ్రీ గురుగీతను ఆసరా చేసుకొని వాడు వాయవ్యమూల తిరిగి ఎప్పుడైతే శ్రీ గురుగీతను ఎవడైతే శ్రద్ధగా పఠిస్తూ ఉంటాడో వానికి ఉన్నటువంటి శత్రువులు మొత్తం కూడా వానికి మరి లోబడిపోయి వశపడిపోయి రావడం కానీ, ఆ శత్రువులు నశించిపోవడం కానీ, అసలు వానికి శత్రుత్వము అనేటువంటిది లేకుండా ఉండడం కానీ, వాడు చేసిన పనే గొప్పది అని వాళ్ళే లొంగిపోయి రావడం కానీ ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అని చెబుతూ, అంతేకాదు అదే నైరుతి మూలముఖంగా కూర్చొని గనక మంత్రాన్ని జపిస్తే, ఇక్కడ మంత్రము అన్నప్పుడు శ్రీ గురుగీత యొక్క మంత్రమే కదా, శ్రీ గురుగీతను ఈ విధంగా పఠిస్తే వాడు ఇక ఆ మంత్రాధిష్టాన దేవత, ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క దర్శనమే జరుగుతుంది. అంతేకాదు ఈశాన్య మూలకు ఎదురుగా గనక ఆసనం వేసుకొని ఈ విధమైనటువంటి ఆసీనుడై ధ్యానించడం చేతైతే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే ఈ యొక్క ఆసనాలను దిక్కులకు కూడా తెలియజేసి, ఇంకా ఉదంముఖ శాంతి జాప్యే వస్యే పూర్వముఖస్తదా యామ్యేతు మారణం ప్రోక్తం పశ్చిమే చ ధనాగమ, ఈ యొక్క దిక్కులను గురించే ఇంకా కూడా చెప్తూ ఉన్నారు. ఎలాగా అంటే అదే ఇప్పుడు ఎప్పటిదాకా ఏం చెప్పారు, ఆగ్నేయము, వాయవ్యము, మరి నైరుతి, ఈశాన్యము అంటే మూల దిక్కులే చెప్పారు. ఈ మూల దిక్కులు తీరి కూర్చుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అని. సరే ఇంత ఘనతరమైనటువంటి ఈ గురుగీతను ఉత్తుత్తి ఫలితాలకెందుకు, ఆత్మజ్ఞానం కొరకే. ఆత్మజ్ఞానం ద్వారా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం కొరకే నేను ఈ శ్రీ గురుగీతను నేను జపించాలి, మనశ్శాంతి కోసమే నేను ఈ గురుగీతను జపించాలి అని ఎవరు కోరుకుంటారో వారు ఏ దిక్కుకి కూర్చోవాలి అంటే ఉత్తర దిక్కుకు అభిముఖుడై మంత్రాన్ని జపించాలి. అందుకే మనకు దక్షిణామూర్తి స్తోత్రం కూడా చెప్తూ ఉన్నది. ఏమని అంటే దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి స్వామి దక్షిణముఖంగా కూర్చుంటారు. అప్పుడు దక్షిణామూర్తి స్వామి మనకు ఏ విధంగా ఉంటారు అంటే మనం ఉత్తరాభిముఖులమై ఉంటాం, ఉత్తరాన్ని చూస్తూ ఉంటాం. ఆయన ఉత్తరాన్నే కూర్చుంటారు కానీ దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. అంటే జ్ఞానవంతమైనటువంటి తేజోమూర్తి,
తన యొక్క బోధలు, తన యొక్క వ్యాఖ్యను వినడానికి సిద్ధపడినటువంటి వారు, జ్ఞాన మార్గాన్ని అన్వేషించేవారు, జ్ఞానాన్ని అనుసరించేవాళ్ళు, పరమాత్మ తత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వారు ఆ యొక్క ప్రయత్నపూర్వకంగా కూడా వారు ఉత్తరాభిముఖులయ్యే కూర్చుంటారు. ఎవరికైతే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందో వారికి మనశ్శాంతి అనేటువంటిది చిక్కుతుంది. ఎందుకు? వారి యొక్క మనసు హరమైపోతుంది. మనోహరంగా అది ఎటువైపు మళ్ళుతుంది? పరమాత్మ వైపుకు మళ్ళుతుంది. అప్పుడు వాడికి విషయజనితమైనటువంటి ఏ యొక్క మనసు, వ్యాకులమైనటువంటి మనసు వానికి ఉంటుందా? లేదు, అది హరించింది. ఆత్మజ్ఞానం ఎప్పుడు ఉత్పన్నమైందో శాంతికరమైనటువంటి మనసే ఉత్పన్నమైంది. అటువంటి మనశ్శాంతిని పొందాలి, ఆత్మజ్ఞానం లభించాలి అంటే ఉత్తర దిక్కుకు తిరిగి మంత్రాన్ని జపించాలి. ఇంకా కూడా ఎవరైనా సరే తన యొక్క ఇష్టదేవతను వశం చేసుకోవాలి. తన యొక్క విలవేల్పు ఉంటుంది. వాని యొక్క మానసికానికి నచ్చినటువంటి దేవీ దేవతలు ఉంటారు. వారిని వశం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎటువైపు కూర్చోవాలి అంటే ఇవే ఆసనాలను ధరించి పద్మాసనాసీనుడై, అప్పుడు అంటే ఇప్పుడు ఆసీనుడై ఉత్తరాభిముఖుడై ఈయనని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అంటే కేవలం పురుషులు మాత్రమే చేయాలా అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రయత్నశీలుడు ఎవడైతే ఉంటాడో, ఇక్కడ లింగ వివర్జితం, లింగం అనేటువంటి దాన్ని తీసి ప్రక్కన పెట్టేశాం. అసలు ఎవడికి జ్ఞానాసక్తి ఉన్నదో, ఎవడు ఊర్ధ్వంగా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందాలనుకుంటున్నాడో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవనికి శ్రద్ధ ఉంటుందో వాణ్ణి పుంసత్వంతోనే మనం సంబోధించవచ్చు. అంతేకాని ఇక్కడ మగవాడు ఆడది అనేటువంటి ప్రస్తావన లేనే లేదు. ఎవడైతే స్వకీయమైనటువంటి ప్రయత్నం చేస్తాడో వాడు పుంసత్వంతో ఉన్నటువంటి వాడే. ఇక్కడ అబల సబల పురుషుడా స్త్రీయా ఏం లింగము అనేటువంటిది ఇక్కడ లింగ వివర్జితమైనటువంటిది. కాబట్టి విషయం మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే అదే ఇష్టదేవతను తాను కొలిచేటువంటి తన మానసికమైనటువంటి ఇలవేల్పును వశం చేసుకోవాలి అంటే ఇటువంటి ఆసనాలను అనుసరించి పద్మాసనాసీనుడై వాడు తూర్పు దిక్కుకు తిరిగి జపించాలి. దానివల్ల తన యొక్క ఇష్టదేవత అనేటువంటిది వశపడుతుంది. ఏ విధంగా అటు చూడగానే, అటువైపు కూర్చోగానే, ఈ ఆసనాలని సమకూర్చుకోగానే, పద్మాసనం వేసుకోగానే, ఒక్కసారి పుస్తకం చదవగానే అలా కాదు. తన యొక్క విషయ సంబంధమైన విషయాలు సర్వము వదిలివేసి అటువంటి విషయం సిద్ధించేదాకా కూడా ఎవడైతే నియమచిత్తుడై చేస్తూ ఉంటాడో వాడు అటువంటి ప్రాప్తిని పొందుతూ ఉంటాడు. అట్లాగే ఇష్టదేవతావశ్యం కోసమైతే తూర్పు దిక్కుకు మరలి జపించాలి. ఇంకా కూడా శత్రుమారణ ప్రయోగాన్ని చేయదలిసేటువంటి వాడైతే దక్షిణ దిక్కుకు ఎదురుగా కూర్చుండి జపించాలి. ఏ విధంగా? దక్షిణాభిముఖుడై దక్షిణాన్ని చూస్తూ ఉండాలి. వాడి ఉద్దేశం ఏమిటి అంటే శత్రుమారణ ప్రయోగము. తనకి జయింపశక్యముగా అనేటువంటి శత్రువులు ఉన్నారు. వాళ్ళ ద్వారా వాడు అనేక కష్టాలకు పడిపోతూ ఉన్నాడు. ఆ కష్టాలను భరించలేడు, శత్రువులని ఎదుర్కొనలేడు. అందుకని శత్రువులని హరించాలి అంటే దైవశక్తిని ఆసరా చేసుకోవాలి. ఆ దైవశక్తే శ్రీ గురుగీత. ఆ శత్రువులు మిత్రులుగా మారటము, లేదా వాళ్ళు నశించిపోవటము, లేదా వాళ్ళ ప్రదేశాన్ని వదిలి మరొక చోటికి పోవడము, ఇటువంటివన్నీ కూడా చేకూరి తనకు అనుకూలంగా మారిపోతుంది. ఆ విధంగా ఎవడైతే మరి శత్రువుల్ని నశింపచేయాలి, శత్రువులని తనతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఉపసంహరించుకోవాలి అనుకున్నటువంటి వాడైతే, ఆ శత్రుమారణ ప్రయోగాన్ని చేయదలిచిన వాడైతే దక్షిణ దిక్కుకు తిరిగి ఎదురుగ్గా దక్షిణ దిక్కు వైపు తిరిగి కూర్చొని జపం చేయాలి ఈ గురుగీతని అని చెప్తూ, అంతేకాదు ధనప్రాప్తిని ఎవడైతే పొందాలి అనుకుంటాడో, ధనం కావాలి, ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువగా నేను ధనం మాత్రమే ఇష్టపడతాను, ధనమే సర్వ సౌఖ్యాలు తెచ్చిపెడుతుంది, ధనము తప్ప మరొకటి లేదు, ధనమూలం మిదం జగత్, ఈ జగత్తులో ఐశ్వర్య ప్రాప్తి కంటే కూడా ఈ యొక్క శారీరక సంబంధమైన సౌలభ్యాలు సాధకాలు సమకూర్చుకోవాలి అంటే ధనమే ముఖ్యం అని భావించేటువంటి వాడు
అధికమైనటువంటి ధనాన్ని పొందాలి అనుకునేవాడు పడమర దిక్కుగా కూర్చొని, పడమర దిక్కుకి ఎదురుగా కూర్చొని ఈ గురి గీతను ఈ విధంగా మరి జపిస్తూ ఉండాలి. ఈ విధంగా జపించడానికి మరి మనం ముందుగా ఈ విధంగా ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, ఈశాన్యం చెప్పుకొని తర్వాత తూర్పు, ఉత్తరము, తూర్పు, దక్షిణము, చివరికి ఏం చెప్పుకున్నాం, పడమర, ధనప్రాప్తి కోసం. ఈ విధంగా ఇలా జపించడం కోసం అష్టదిక్కులు కూడా మూలలతో సహా చెప్పుకున్నాం. ఈ దిక్కులలో ఉత్తర దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ అనేటువంటి ఈ 2 దిక్కుల్లో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో ఇదే పరమశ్రేష్టమైనటువంటిది. ఈ శ్రేష్టమైనటువంటి దాన్ని భక్తులు, జ్ఞానులు వైరాగ్యాదులను కోరి ఈ దిక్కుల యందే కూర్చొని జపం చేస్తూ ఉంటారు. జపం చేయాలి. ఎవడైతే జ్ఞానాసక్తి కలిగి ఉన్నాడో, ఎవడైతే భక్తి కలిగి ఉన్నాడో, ఎవడికైతే దృశ్య సంబంధమైన విషయాలు నశించాలి అని కోరుకుంటాడో, ఎవడైతే గురు సామీప్యంలో వాడు గురుతత్వాన్ని పొందాలి అనుకుంటాడో, ఎవడికైతే ఈ దృశ్యమాన జగత్తు మీద విరక్తి కలిగి ఉంటుందో అటువంటి వాడు తూర్పు దిక్కును లేకపోతే ఉత్తర దిక్కును కూడా కోరి ఈ దిక్కులు యందే కూర్చొని వాడు జపం చేయాలి. ఇందులో ఆయా దిక్కులలో కూర్చొని జపించేటువంటి విధికి కారణము ఇతర శాస్త్రాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెబుతూ ఒక్కొక్క దిక్కును గురించి ఒక్కొక్క విశేష కార్యము సిద్ధిస్తుంది అని కూడా ఇప్పటిదాకా తెలియజేసి ఉన్నారు అని తెలియజెప్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.